దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా, దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా. ఉద్యమాలకు బటలేసి పోరుపాటకు రాగమయ్యి, పోరుపాటకు రాగమయ్యి, పోరుపాటకు రాగమయ్యి, మా గుండెలల్లో మా గుండెలల్లో మా గుండెలల్లో నిలిచిపోతారా మహనీయుల్లారా, చుక్కలై వెలుగుతుంటారా మహనీయుల్లారా. దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా, దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా. ఈరోజు సమతామూర్తులు, మానవతామూర్తులు ఈ సమాజమంతా సమానంగా జీవించాలని, సమానమైన గౌరవం పొందాలని, దేశంలో జీవిస్తున్నటువంటి ప్రజలంతా అభివృద్ధి కావాలని ఆకాంక్షించి వాళ్ళ జీవితాలను మొత్తం మన కోసం త్యాగం చేసిన ఆ మహాపురుషులు మహాత్మా జ్యోతిరావు ఫులే గారి జయంతి కార్యక్రమం ఈ రోజున ఒక చరిత్రలో, మంత్రి చరిత్రలో గుర్తుండిపోయే విధంగా మహానీయుల స్ఫూర్తి దీక్ష కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్టమదన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, జై భీములు. అదేవిధంగా ఈ మహానీయుల జయంతి మాసంను పురస్కరించుకొని ఈ మహానీయుల స్ఫూర్తి దీక్షను తీసుకున్నటువంటి మా మిత్రులకు, సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చరిత్ర ఎవరికైతే అర్థం కాదో, చరిత్ర ఎవరైతే అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యరో మరో చరిత్ర నిర్మించుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఈ భారతదేశ చరిత్రలో గొప్ప అధ్యయనం సృష్టించారు మహాత్మా ఫూలే, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. మనం గమనిస్తే ఒకానొక నాడు ఇదే వేదిక దగ్గర మహాత్మా జ్యోతిరావు ఫులే గారి జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ టెంట్లు కూల్చివేసిన చరిత్రను, మైకులు పీకేసిన చరిత్రను ఏనాడు కూడా మర్చిపోలేం. మహాత్మా ఫూలే గారు సంఘ విద్రోహ శక్తులు గారు, విప్లవకారుడు కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు విద్యను అందించినటువంటి ఏకైక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫులే గారు. అగో విద్యను అందించినటువంటి విప్లవకారుని విగ్రహానికి ఏర్పాటు చేసుకుని జయంతి చేస్తే ఆనాడు టెంటును, మైకును కూల్చేసిన చరిత్ర ఈ మంత్రి ప్రజానీకం ఎప్పుడు కూడా మర్చిపోదు. అగో అక్కడ అవమానం జరిగింది, ఇక్కడ ఇదే స్థలంలో. ఇగో ఇక్కడనే మహానీయులు ఫూలే గారు వెలిసిండ్రు. ఈరోజు సన్మానం చేసుకుంటాను అందరి సమక్షంలో. ఎందుకు కారణం? ఆనాడు అవమానం ఎందుకు, ఈనాడు సన్మానం ఎందుకంటే ఏ సమాజం నుంచి అయితే మహానీయులు ఉద్భవిస్తారో ఆ సమాజాన్ని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తారు. అగో అట్టడుగు వర్గాల నుంచి మహాత్మా ఫూలే గారు కోరుకున్నటువంటి సమాజం నుంచి వచ్చినటువంటి మదన్న 2014లో ఎమ్మెల్యే కాబడినందున ఆ సమాజానికి సంబంధించిన ఫూలే గారి విగ్రహాన్ని, కంచు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, అంబేద్కర్లు వెలిచిండ్రు ఈ మంత్రి నియోజకవర్గంలో, ఫూలేలు వెలిచిండ్రు ఈ నియోజకవర్గంలో. వీళ్ళిద్దరే కాదు, మహానీయులు దొడ్డి కొమరయ్య గారు, ప్రొఫెసర్ జయశంకర్ సార్, సర్దార్ సర్వై పాపన్న, మహానీయులు ఈ దేశ ప్రధాని చేసినటువంటి పివి నరసింహారావు గారు, బాబు జగజీవన్ రామ్, చాగలి ఐలవ తల్లి, ఇట్లా సర్దార్ సర్వై పాపన్న గౌడ్, ఎంతో మంది మహానీయులను గుర్తించి వీళ్ళందరూ ఇక్కడ ఈ రక్త సంబంధికులు కాదు, పక్కనుంటే పిలిస్తే అచ్చటోళ్ళు కాదు, మన దగ్గర ఉన్నోళ్ళు కాదు. ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా ఈ సమాజ అభివృద్ధి కోరుకునే ఏ వ్యక్తి అయినా కూడా సమాజానికి గొప్పవారే అటువంటి అర్థాన్ని తీసుకొని ఈ సమాజానికి గొప్ప మహానీయులను చూపించిన చరిత్ర పుట్టమదన్న గారికి ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అందరం కూడా. ఆనాడు మహానీయులు వెలిస్తే మరి ఈనాడు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా ఫూలే గారు చదువునిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటునిచ్చిండ్రు. అయ్యా చదువుకోండి బాగుపడతాను ఫూలే గారు అంటే, బిడ్డ నేను ఓటునిస్తున్నా రాజ్యాధికారం తెచ్చుకోర్రా అంటే ఆ చదువు ఆనాడు అర్థం కాలే. ఈనాడు ఓటు అర్థం కాక
ఆ ఓటును అర్థం చేసుకున్న ఒకే ఒక్క 2014లో అర్థం చేసుకున్న ప్రజానీకానికి ఈ మహానీయులందరూ ఉద్భవించారు ఈ మంత్రి నియోజకవర్గంలో. మరి ఆనాడు కూడా ఓట్లేస్తే ఏ ఒక్క చాకలి ఐలవనో, ఏ ఒక్క కొమరం భీమ్నో, ఏ ఒక్క సర్దార్ సర్వై పాపన్ననో, ఓ అంబేద్కర్నో, ఓ ఫూలేనో, ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఏ మహానీయుని కూడా ఈ సమాజం చూపించలేదు. మళ్ళా ఇప్పుడు పాతకాలం వచ్చింది. ఈనాడు ఈ విగ్రహాలన్నీ కూడా పుట్టమదన్న గారి అవ్వయో అయ్యయో పాలలయో పగోలయో కాదు, ఈ సమాజం బాగుండాలని కోరుకున్న మహానీయులై మరి ఈనాడు మళ్ళీ ప్రారంభిస్తున్నారు. ఎవరి అంటే ఓట్లు మనవి అయితే సీట్లు వాళ్ళెక్కి వాళ్ళ తండ్రి గారి విగ్రహాలను చూపెట్టుకునే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప మన తండ్రి గారు అక్కడ సమానమైన వాళ్ళకంటే గొప్పవైన మన మహానీయుల ఏ విగ్రహాన్ని కూడా చూపించకపోవడం బాధాకరం. ఇగో ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం ఎవరు మహాపురుషులు ఏం చేసినారో తెలియజేయడం కోసమే ఈ దీక్ష కార్యక్రమం. అన్నలారా తమ్ముళ్ళారా, ఇంకా చాలా గొప్పగా చేసుకునే కార్యక్రమాలు ముంగట ఉన్నాయి. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని ఒక డ్రెస్ కోడ్లో మమ్మల్ని అందంగా ఆనందంగా ఈ మహానీయుల జయంతి మాసం రోజున మాకు ఈ అవకాశాన్ని కల్పించి మమ్మల్ని అందరినీ సంఘటితం చేసి ఒక మార్గ నిర్దేశాన్ని చూపుతున్నటువంటి పుట్టమదన్న గారికి ఈ మహానీయుల జయంతి రోజున పేరున ధన్యవాదాలు. జై భీములు. కోసం వేసుకున్నాం ఏంది సమాజానికి దిశానిర్దేశాన్ని చూపించవలసిందిగా, సందేశాన్ని ఇవ్వవలసిందిగా మన పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పుట్టమదన్న గారు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. జై భీమ్, జై తెలంగాణ. ఇది ఏప్రిల్ మాసం. ఈ మాసాన్ని మహనీయుల మాసంగా పిలుస్తున్నారు. ఏప్రిల్ మాసంలో సమానత్వాన్ని కోరిన మహనీయులు జన్మించారు. ఈ మహనీయులు వారి స్వార్థం కోసం కాకుండా సమాజ అభ్యున్నతి కోసం వారి జీవితాలను కొవ్వొత్తిలా కరిగించుకుంటూ మన కోసం వారి జీవితాలను త్యాగం చేసినారు. వారిలో ఈ మాసంలో జన్మించినటువంటి మహనీయులలో దొడ్డి కొమరయ్య గారు, బాబు జగజీవన్ రామ్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ మాసంలో మహనీయుల స్ఫూర్తిగా తీసుకొని వారు జన్మించినారు గనక పెద్ద ఎత్తున మహనీయుల స్ఫూర్తి దీక్ష కార్యక్రమాన్ని ఒక డ్రెస్ కోడ్తో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో గొప్పగా చేయాలని సంకల్పించినాం. కానీ ఎన్నికల కోడ్ ఉండడం వలన మరి ఈరోజు ఈ డ్రెస్ కోడ్ను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి 14 తేదీ వరకు అంటే 4 రోజులు మహనీయుల దీక్ష కార్యక్రమాన్ని తీసుకొని మహనీయుల చరిత్రను ఇంకా తెలుసుకోవడం, ఈ సమాజానికి తెలియజేయడం జరుగుతుంది. మన కోసం త్యాగం చేసిన మహనీయులు ఈ విధంగా స్మరించుకుంటూ ఘనమైన నివాళి అర్పించడం మనందరి బాధ్యత. ఈరోజు సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు 177వ జయంతిని, ఆయన జీవితంలో జరిగిన ఒక ఘటన ఈ దేశ భవిష్యత్తును మార్చింది. ఇదే ముఖ్య ఉద్దేశం. ఆయన జీవితమే గారు కొత్త దారి వేసేవాడే కానీ గుడ్డిగా పాత దారిన పోయే వ్యక్తి కాదు. కనుకనే ఈ చరిత్రను మంతిని సమాజానికి, ముఖ్యంగా ఒక కుటుంబం కబంధ హస్తాల్లో ఉంది కనుక జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్రను మనం ఎప్పటి వరకైతే తెలుసుకోమో, చెప్పే ప్రయత్నం చేయమో, చదువుకున్న వాళ్ళు కూడా బానిసలుగా మారే ప్రమాదం కనబడతా ఉంది కనుక ఈరోజు మరి నూతన మార్గ అన్వేషి దానికి తగ్గట్టుగా ఆ రోజులలో జరిగిన ఒక చాలా పెద్ద సంఘటన, ఆయన జీవిత గమనాన్ని
మార్చేసింది. జ్యోతిరావు గారికి ఒక వివాహానికి ఒక మంచి బ్రాహ్మడు, మనం దగ్గరలో చూసుకుంటే మన రఘుసార్ లాగా ఆయన ఒక బ్రాహ్మణ వ్యక్తి అయినా ఆయన ఆహ్వానానికి జ్యోతిరావు పూలే గారిని ఆయన వివాహానికి ఆహ్వానించినాడు. అది 1848వ సంవత్సరంలో జ్యోతిరావు పూలే గారు పెళ్లి ఆహ్వానం మేరకు ఆ పెళ్లిలో పాల్గొని ఆ పెళ్లి అయిన తర్వాత జరిగేటువంటి ఊరేగింపులో నడుస్తున్నటువంటి క్రమంలో ఒక బ్రాహ్మణ మిత్రుడు కొంతమంది జ్యోతిరావు పూలే గారు మనతో సమానంగా నడవడం ఏంటని, మరి బ్రాహ్మణేతరులు ఎవరు కూడా ఇందులో లేరు, పూలే గారు వారితో నడవసాగాడు. హఠాత్తుగా అక్కడికి బ్రాహ్మణులు పూలే గారిని అవమానించి క్రింద వర్గానికి చెందిన ఒక శూద్రుడు పేరు పొందిన పవిత్రులమైన బ్రాహ్మణులతో సమానంగా నడవడం సాహసం అని, ఓరి వెర్రి శూద్ర వెధవ, బ్రాహ్మణులైన మాతో నడవడం ఎంత ధైర్యం నీకంటూ మెడలు పట్టి అక్కడి నుండి తోసేస్తూ అవమానపరుస్తూ దాడి చేయడం జరిగింది. అవమానం పూలేకు నరనరాన వ్యాపించింది. బ్రాహ్మణుల మాటలు హృదయాన్ని తూట్లు చేశాయి. బరువెక్కిన హృదయంతో పెళ్లి వేడుకల నుండి బయటికి వచ్చి ఒక కూడలి వద్ద కూర్చొని అవమానాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కుంగిపోయినటువంటి ఆ సమయంలో అక్కడ నుండి ఆయనను చూస్తూ వెళ్తున్నటువంటి కొందరు, పూలే గారికి బట్టలున్నాయి, మంచిగా ఉన్నాడు, బట్టలు లేకుండా శరీరం శుద్ధి లేకున్నా శుద్ధి ఉన్నటువంటి పూలే గారిని చూసి నవ్వుకుంటూ వెళ్తా ఉన్నారు. అరే వీళ్ళేంటి, వీళ్ళకు బట్టలు శుభ్రంగా లేరు, శుభ్రంగా నేనున్నా, బట్టలు నాకున్నాయి, అయినా కూడా నన్ను చూసి నవ్వడం ఏంటి, నన్ను ఉదార్స్తారని అనుకున్నా కానీ ఉదార్చకుండా నవ్వుకుంటూ వెళ్తా ఉన్నారు అని బాధపడి ఆలోచించినాడు. నాకు చదువు ఉంది, బట్టలున్నాయి, కానీ వీళ్లకు చదువు లేదు అని ఆ రోజు కనిపెట్టి వీళ్లకు చదువు లేకపోవడం వలనే తాము మనుషులమన్న జ్ఞానాన్ని పొందలేకపోయారని, నాకు చదువు వలన ఈ అవమానం అర్థమవుతుందని, చదువు లేకపోవడం వలన కోట్ల మందికి అవమానం ఏంటో అర్థం కావడం లేదని దీనిని గమనించినటువంటి మహాత్మా పూలే విద్య లేకపోవడం మాత్రమే కారణమని భావించి ఈ దేశంలో అక్షరాలకు దూరంగా ఉంచబడినటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ సమాజానికి పాఠశాలలు స్థాపించి విద్యాదానం చేసినటువంటి మహాత్మా పూలే గారు, పూలే గారు ఈ యొక్క కార్యక్రమాలను చేసినటువంటి సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు లేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూలే మరణాంతరం జన్మించిన తర్వాత అంబేద్కర్ గారు పూలే గారి చరిత్రను అధ్యయనం చేసి జ్యోతిరావు పూలే వారిని గురువుగా స్వీకరించి పూలే గారి ఆశీస్సులతో ఆలోచనలతో విద్యను నేర్చుకుంటున్న శూద్రులకు ఏర్పడుతున్న బ్రాహ్మణుల ఆటంకాలను చూసి
అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పూలే గారు అంత కష్టపడి చదివించాలని సంకల్పించినా అది అమలవుతలేదని గమనించినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రాస్తున్నటువంటి క్రమంలో దానిని రాజ్యాంగంలో విద్యా హక్కుగా పొందుపరిచినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా వారు విద్యతోటే సరిపోదని చదువు లేకున్నా, భూమి లేకున్నా, ఆస్తులు లేకున్నా ఇదే బ్రాహ్మణ కాంగ్రెస్ పార్టీ ఇవి ఉన్న వాళ్ళకే ఓటు ఉండాలంటే చదువుతో పాటు ఏమి లేనటువంటి మా శూద్ర జాతులకి ఓటు హక్కును కల్పించి రిజర్వేషన్లు కల్పించినటువంటి మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇటు విద్యలో ఇటు రాజ్యాంగంలో మనకు అవకాశాన్ని కల్పిస్తే ఈ రోజు వరకు కూడా ఒక మామూలు కుటుంబంలో పుట్టినటువంటి నేను ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాజ్యాంగంలో అనుసరించినటువంటి అనుగుణంగా నేను శాసనసభ్యునిగా ఇవాళ జిల్లాకే ప్రతినిధిగా ఉన్నప్పటికీ బాబాసాహెబ్ గారి రాజ్యాంగం అర్థం కాకుండా, పూలే గారి ఆలోచనలు ఇక్కడ చర్చించబడకుండా 80% గలటువంటి నా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ఈరోజు కూడా 76 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత 3 ఓట్లున్నటువంటి ఒక కుటుంబం వాళ్ళు అవమానపరిచినా, కాళ్ళు దూరం నుంచి మొక్కించుకున్నా ఇవాళ కూడా వాళ్ళ కాళ్ళు మొక్కడానికి నన్ను అవమానపరుస్తుంటే ఒక మామూలు వ్యక్తి ఈ రాజ్యాంగంలో అనుసరించిన చట్టాలకు అనుగుణంగా మహాత్మా పూలే గారి ఆశయాలలో భాగంగా నాయకునిగా ఎదిగితే అట్టి విషయాలను అనుసరించి మేము కూడా పైకి రావాలని ఆలోచించకుండా ఇంకా ఒక 3 ఓట్లున్నటువంటి ఒక కుటుంబానికి బానిసలుగా చదువుకున్న తర్వాత కూడా ఓటు అనే ఒక పవిత్రమైన ఆయుధాన్ని మనకు అంబేద్కర్ గారు కల్పించినా కూడా ఈ రెండింటిని సద్వినియోగం చేసుకోకుండా ఈ నియోజకవర్గంలో 76 సంవత్సరాల తర్వాత అవమానాన్ని కూడా ఇంకా గమనించకుండా ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి సమాజం బానిసలుగా ఉండడానికి కారణం మహాత్మా పూలే జీవిత చరిత్ర, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం తెలియకపోవడం అనే విషయాన్ని గమనించడం కనుకనే ఈ నియోజకవర్గంలో అట్టడుగునున్నటువంటి కులాలకి రాజ్యాధికారమే ధ్యేయంగా, వారికందరికీ కూడా చదువులే ధ్యేయంగా మా ఆలోచన, మాకు కుర్చీలో అధికారము ముఖ్యం కాదు, ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి నా జాతులు రాజ్యాధికారంలో ఉండాలని, వారికి ఎప్పుడైతే గొప్ప అవకాశాలు వస్తాయో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా ఈ నియోజకవర్గంలో ఈ 4 రోజుల పాటు వారి స్ఫూర్తి దీక్షను, వారి ఆకాంక్షల దీక్షను, వారి యొక్క ఆశయాల దీక్షను ఈ నియోజకవర్గంలో చాటి చెప్పి ఇంకొకసారైనా అట్టడుగునున్న వర్గాలు 3 ఓట్లున్న ఒక కుటుంబం ఎవరికి కూడా ఈ నియోజకవర్గంలో చదువులు రాకుండా, అభివృద్ధి కాకుండా, ఆకలి తీరకుండా అణచివేసిందో ఆ కుటుంబం యొక్క నీతిని, ఆ కుటుంబం యొక్క నీచ ఆలోచనని ఈ నియోజకవర్గంలో 80% ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అగ్రవర్ణాలలో ఉన్న పేదలకి అర్థం కావడం కోసం, అర్థం చెప్పడం కోసం ఎన్నో ఆంక్షలు విధిస్తా ఉన్నారు. రైతుల కోసం దీక్షలు పెడితే అధికారులతో కేసులు పెట్టిస్తా ఉన్నారు. ఎన్నడూ లేని ఆనవాయితీ నియోజకవర్గంలో శంకర్లాల్ గారు చెప్పినట్టుగా మహాత్మా పూలే గారిని స్మరించుకుందామంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహాత్మా పూలే గారిని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలన్నా, కుమ్రం భీం విగ్రహం పెట్టాలన్నా కాంగ్రెస్ పార్టీ పర్మిషన్లు ఇవ్వకుండా అలాంటి మహనీయులను పోలీస్ స్టేషన్లలో పెట్టించిండ్రు. ఇవాళ కూడా మళ్ళీ అదే అధికారులను వాడుకొని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. అధికారులు కూడా ఆలోచించాలి. మీరు శాశ్వతం ఈ ఊరిలో కాదు, మీ ఉద్యోగాలు శాశ్వతం, మీ కుటుంబాలు శాశ్వతం. మాకు కూడా ఆ దరఖాస్తులు ఇయ్యొస్తాయి. మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మాకు కూడా మా హక్కుల గురించి తెలుసు. కానీ ఎవడో కాంగ్రెస్ వాడు చెప్పిండని మీరు దరఖాస్తులు ఇస్తూ పోతే ఎవరో భయపడి ఉరుకుతారని భావించడం ఇది ప్రజాస్వామ్యానికి ఒడ్డలు పెట్టనే విషయాన్ని గుర్తు చేస్తూ ఎవరి హద్దులలో వాళ్ళు ఉండాలి, ఎవరి పనులలో వాళ్ళు ఉండాలి. అనేక అక్రమాలు, అనేక అవినీతి జరుగుతుంటే దాని మీద ఉక్కుపాదం మోపాల్సిన అధికారులు రైతులకు నీళ్లు ఇవ్వాలని, రైతుల పంటలు పొలాలు కాపాడాలని, వారికి నష్టపరిహారం ఇవ్వాలని మేము దీక్షలు రైతుల పక్షాన ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తుంటే కేసులు మీ ద్వారా పెట్టించి వాళ్ళ వెనుక నుండి తమాషా చూస్తూ ఉంటే దాంట్లో మీరు బలవుతారనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇప్పటికే సందేశాలు వస్తున్నాయి, సంకేతాలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇంకేమీ చేసేది లేదు. పుట్టమది మీద అవినీతి ఏది చెప్పేది లేదు, అయిపోయింది. తుదిగా పుట్టమదును శాశ్వతంగా అంతమొందించడమే ఇక ఈ నియోజకవర్గంలో మాకు అడ్డుండదని ఆ 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబం ఆలోచిస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నది. అయినా కూడా నా అంతమం తర్వాత ఈ నియోజకవర్గంలో అట్టడుగునున్నటువంటి వర్గాల రాజకీయ చైతన్యం కోసం తుది శ్వాస వరకు పుట్టమదు పోరాటం ఆగదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కనుక ఈ నియోజకవర్గంలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఈ 4 రోజులు డ్రెస్ కోడ్ ఎందుకు ఈ ప్యాంటంగ్ వేసుకున్నామంటే మహనీయుల చరిత్ర చెప్పడానికి వేసుకున్నామని. వీలైనంత గ్రామాలలో వాళ్ళ డ్రెస్ వేసుకున్న వాళ్ళు తిరిగి మన వర్గాలను చైతన్యం చేసి ఒక 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబం 76 సంవత్సరాలలో 50 సంవత్సరాలు ఒకే 3 ఓట్లున్న కుటుంబం అధికారంలో ఉండడం అంటే ఇది ప్రజాస్వామ్యానికి అవమానం. మహాత్మా పూలే ఎందుకు మనల్ని చదువుకోమన్నాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు మనకు ఓటిచ్చిండు, ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఆలోచించకపోతే 3 ఓట్లున్నటువంటి కుటుంబం ఇవాళ మనల్ని ఏలడం అంటే ఈ చదువులకే, ఈ ఓటుకే ఇది తలమానికం అనే విషయాన్ని, అవమానం అనే విషయాన్ని గమనించాలని కోరుతూ మహాత్మా పూలే గారి స్ఫూర్తిని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ఈ నియోజకవర్గంలో చాటి చెప్పడానికి ఇవాళ నాతో పాటు డ్రెస్సులు వేసుకుని దీక్ష పూనినటువంటి నా మిత్రులందరికీ రేపు ముంబైలో గల్లటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి వారి యొక్క కర్మస్థలానికి, వారి యొక్క స్వగృహమైనటువంటి రాజగృహాన్ని సందర్శించి మళ్ళీ ఎల్లుండి 13, 14 ఇక్కడ ఉండి వీరి యొక్క ఆశయాలను చాటి చెప్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై భీమ్.